హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నేడు జూన్ 29 సరిగ్గా 24,820 రోజుల క్రితం అనగా 1958 జూన్ 29న మీ కానమోకు అయిన నేను ఈ భువిపై ఉనికిని పొందడానికి కారణజన్ములైన నా ప్రియతమ తల్లిదండ్రులు కాల్వా వెంకటేశ్వర్లు, ఓకుళాదేవి వారు రక్తమాంసాలు పంచి నాకు జీవం పోశారు. అట్టి నా తల్లిదండ్రులకు ఈ భువిపై నా శరీరంతో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కృతజ్ఞతతో కూడిన ప్రణామాలు అర్పించడం తప్ప నేను వారు నాకు ఇచ్చిన ఈ జన్మరుణం తీర్చలేనట్టిది. ఇలా కేవలం నేను నిత్య చదువరిగా మీలాటి శ్రోతలకు ప్రీతిపాత్రుడిగా మిగలటం తప్ప. ఇలాగే నేడు జూన్ 29 1893 సంవత్సరంలో జన్మించిన పిసి మహలనోబిస్ ఆయన 133వ జయంతి జూన్ 29. వారి స్మృతిలో నివాళులు అర్పిస్తూ మీ కానమోకు కథావచన శ్రోతలకు ఈ అంశాన్ని వినిపిస్తున్నాను. వినండి. ధన్యవాదాలు. నేడు జూన్ 29 భారతదేశంలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని గణాంక శాస్త్ర పితామహుడుగా ప్రసిద్ధి చెందిన ప్రొఫెసర్ పిసి మహలనోబిస్ జయంతి. వారు 133 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి వారు. గణాంక శాస్త్రానికి ఆయన చేసిన సేవలకు గాను ఆయన జన్మదినమైన జూన్ 29న భారతదేశంలో నేషనల్ స్టాటిస్టిక్స్ డే జాతీయ గణాంకాల దినోత్సవంగా జరుపుకుంటారు. 1893 జూన్ 29న అనగా 133 సంవత్సరాల క్రితం మహలనోబిస్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం కింగ్స్ కాలేజీ నుండి గణితం, భౌతిక శాస్త్రాల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. 1931లో మహలనోబిస్ కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ISI అనే దాన్ని స్థాపించారు. 1950లో దేశవ్యాప్తంగా సామాజిక ఆర్థిక సమాచారాన్ని సేకరించడానికి నేషనల్ శాంపిల్ సర్వే అనే దాన్ని, అలాగనే 1951లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రణాళికా సంఘం సభ్యుడిగా ముఖ్యంగా 2వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీన్నే మహలనోబిస్ నమూనా అంటారు. ఇది దేశంలో స్టీలు, విద్యుత్తు, భారీ యంత్రాల వంటి పారిశ్రామిక పునాదిని బలోపేతం చేయడానికి, అలాగనే దేశ స్వావలంబనకు దారితీసింది. ఆయన రూపొందించిన D2 స్టాటిస్టిక్స్ మహలనోబిస్ డిస్టెన్స్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. నేటికి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఒడిస్సా, బెంగాల్ ప్రాంతాల్లో వరదల నివారణకు, వ్యవసాయ ఉత్పాదకతను అంచనా వేయడానికి గణాంక నమూనాలను ఆయన విజయవంతంగా ఉపయోగించారు. ప్రశాంత చంద్ర మహలనోబిస్ ఒక దార్శనిక నాయకుడు మరియు తెలివైన గణాంకవేత్త. ఆయన కృషి వివిధ రంగాల్లో భారతదేశ అభివృద్ధిపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. అలాంటి ఆయన్ను స్మరిస్తూ వారి 133వ జయంతి సందర్భంగా మీ కానమోకు స్వరంతో వారికి నివాళులను అర్పిస్తూ ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.